ఆంధ్రాలో ఇప్పుడు మనకి అమరావతి పర్మనెంట్ గా రాజధానికి ఫిక్స్ అయిపోయింది కదా, మరి దానిపైన అభిప్రాయం ఏంటి? అసలు అమరావతి రాజధాని అయితే ఎలా ఉంటుంది? అమరావతి బెటర్ అమ్మా. ఎప్పటి నుంచో అది మొదటి నుండి అనుకున్నది అది. మా ఆంధ్ర ప్రజలు అందరూ కూడా అమరావతిని కోరుకుంటున్నారమ్మా. మరి మాకు మూడు రాజధానులు అనేది ఎక్కడా లేదు. ఈయన ఏంటంటే చంద్రబాబు చేసింది ఇతను చేయకూడదు అనేది ఇతను లక్ష్యం. అతను ఏది చేసినా ఇతను దాన్ని ఆ వ్యతిరేకిస్తాడు. అంతేత గానీ లేకపోతే ఆ మూడు రాజధానులు అనేది వేస్ట్ అమ్మా. అంటే మావిగన్ని కూడా కలుపుకోండి, మచిలీపట్నం, విజయవాడ, అలానే గుంటూరు అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది కదా, మరి మావిగన్ని కలిపితే ఎలా ఉంటుంది? మరి జగన్ గారు చెప్పినట్టు గెలగలగా మావిగన్ అని అంటున్నారు కదా, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ఈ మూడు కూడా కలిపేసుకోండి రాజధానిలోనే అని అనేసి అంటున్నాడు కదా, మరి ఏమంటారు జగన్ గారి మాటలు? మరి ఏదైనా చంద్రబాబుకు బాగా మంచి ఆలోచన ఉందమ్మా. ఏదైనా ఆయన ఆలోచన మంచి నిర్ణయమే తీసుకుంటారు. అందులో ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ జగన్ చెప్పింది ఏమైనా ఇదనుకుంటే అసెంబ్లీలో పెట్టొచ్చు. ఆయన అసెంబ్లీలో తన 11 మంది ఎమ్మెల్యేలతో ఆయన ప్రపోజ్ చేయొచ్చు. దానికి మంచి పని అయితే ప్రజలు కూడా సహకరిస్తారు. అది మంచి అయితే ఆల్రెడీ చంద్రబాబు చేస్తారు. అందులో డౌట్ ఏం లేదు. అందులో హ్యాపీ. అమరావతి అద్భుతం. అంటే అమరావతిలో మార్పు ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఏ విధంగా ఉంటుందంటారు? బాగానే ఉంటదమ్మా. మరి మాకు రాష్ట్రానికి మాకు అంత లెక్క అందుబాటు ఉంది. అక్కడ కావలసినంత ల్యాండ్ ఉంది, మంచి సోర్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా మనకి మంచి బాగా కోఆపరేట్ చేస్తున్నారు. మరి అమరావతి అయితే ల్యాండ్స్ అనుకున్నంత ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి బాగానే ఉంటుంది తల్లి. చాలా మంచిది అమరావతి. ఆంధ్ర ప్రజలు అందరూ కూడా అమరావతిని కోరుకుంటున్నారు. అంటే గతంలో ప్రతిపక్షం ఒక మాట అంది కదా, అది మునిగిపోయే ప్రాంతము, అక్కడ క్యాపిటల్ కడితే ఏ విధంగా ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నా అని చెప్పేసి ప్రజలకు ఒక హెచ్చరిక ఇచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది కదా మరి జగన్ గారు. ఏం లేదమ్మా. మరి అలాగైతే మరి విజయవాడ మొత్తం ఒకసారి మునిగిపోయింది. మరి ప్రళయాలు వస్తే దానికి కేవలం ఏం చేస్తాము? అదేం కాదమ్మా. ఏం లేదు. అదంతా ఉంటున్నది. 100% అమరావతి సేఫ్ అన్నమాట. ఆంధ్ర ప్రజలకి డబ్బు వృధా కాకుండా